హలో అండి. ఈరోజు నేనైతే లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ కూర టమాటా వేసి చేశానండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ ప్లేట్లోకి బాక్స్లోకి ఎంత అయితే అవసరమో అంతవరకు తీసుకొని కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ పెట్టి ఆరబెట్టేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు రైస్ అనేది గడ్డలుగా అవ్వకుండా ఉంటుంది తినే టైంకి. ఈ విధంగా అయితే నేను ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసుకున్న తర్వాత కాసేపటికి నాకు ఆరిపోయింది. మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నేను బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఆరబెట్టుకుంటే మనకు రైస్ అనేది గడ్డలుగా అవ్వకుండా ఆఫ్టర్నూన్ టైంకి పొలుగా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను చిక్కుడుకాయ కూర కూడా పెట్టేస్తున్నాను. మీకు చిక్కుడుకాయ కూర కనుక రెసిపీ కావాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తానండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనకు 15 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ టిఫిన్ కోసం పెసరట్టు వేస్తున్నానండి. చాలా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి నేను ఈరోజు చట్నీ చేయలేదు. అందుకని ఇక్కడ మనము కరివేపాకు పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి అయితే చల్లుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుని దోశ అయితే రెడీ చేసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.